ఇవాళ మేము వినాయక చవితి పండగ చేసామండి. వినాయకుడిని పెట్టుకున్నాము. గారెలు, పూర్ణాలు, పులిహోర, పాయసం, ఈ కుడుములు అనమాట. ఒక లడ్డు ఒకటి తెచ్చుకున్నాం చిన్నది, ఇగోండి ఇంతది, వినాయకుడికి చేతిలో పెట్టే లడ్డు అనమాట. ఇది లడ్డు ఒకటి తెచ్చుకున్నాము. ఫ్రూట్స్ తెచ్చుకున్నాము, ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు కూడా. మీరు కూడా ఇట్లా పండగ చేసుకోండి. సో నా వీడియోలు బాగా చూస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను రోజు మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. మీరు కూడా నా వీడియోలు చూడండి. వినాయకుడి చవితి అంటేనే గొప్ప పండగ. వినాయకుడు ఎంతో గొప్పవాడు. వ్యాస మహర్షి చెబుతుంటే మహాభారతాన్ని వినాయకుడు చక్కగా కంట తీసుకొని పెన్ను తీసుకొని రాశాడు. ఆయన హిమాలయ పర్వతాల్లో అక్కడ కూర్చొని వినాయకుడు మహాభారతాన్ని రాశాడు. వ్యాస మహర్షి చెబుతుంటే రాశాడు. ఎంతో ఓర్పు. ఆయనకి వినాయకుడికి చదువు అంటే అంత ఇష్టం. అందుకని పిల్లలు చదువుకునే పిల్లలు వినాయకుడిని పూజించాలన్నమాట. అందుకని పుస్తకాలకి పసుపు కుంకాలు పెడతారు. వినాయకుడు చదువులు ఇస్తాడనమాట. ఆయన రాత్రంటే అక్కడ సరస్వతి నది అక్క పైనుండి ధన అంట పారుకుంటా వస్తా ఉండిద్దంట. అక్కడికి వినాయకుడు రాత్రంటే అక్కడ చూసి ఎంతో సైలెంట్గా పారిద్దంట సరస్వతి నది. ఆ వినాయకుడికి డిస్టర్బ్ కలగకుండా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళంగానే మళ్ళీ బాగా ధన అంతా పారిద్దంట. అంత గొప్పగా వినాయకుడు రాత్రంటే నదులు కూడా డిస్టర్బ్ చేయలేదంట. ఆయన మహాభారతాన్ని అంత రాశాడు. చివరికి రాసి కూర్చొని, ఏంటయ్యా ఇన్ని శ్లోకాలు, ఎన్ని తాత్పర్యాలు చెప్పావు వ్యాస మహర్షి, ఈ అంతటికి కారణం ఏముంది ఈ మహాభారతంలో? అన్నదమ్ములు కొట్టుకొని చనిపోవడం తప్పితే ఇందులో ఏమన్నా ఉందా అంటే, ఇదంతా ఒక్క లైన్లో ఒక్క శ్లోకంలో అని వినాయకుడు అడిగాడంట వ్యాస మహర్షిని. ఆయన అన్నాడంట, చెప్పగలను, ఒక్క శ్లోకంలో కాదు, అర శ్లోకంలోనే నేను ఇది చెప్పగలను. కానీ జనాలకి అర్థం అవ్వాలంటే ఇంత నేను చెప్పాల్సిందే నువ్వు రాయాల్సిందే. ముందు జనాలకి అర్థం అవ్వటానికి ఇది మహాభారతం అంత గొప్పది. సరే చెప్తాను విను, ఒక్క శ్లోకం కాదు అర శ్లోకంలో చెప్తాను విను అని చెప్పాడంట. ఏమీ లేదు, మనము ఒకళ్ళని బాధ పెట్టకూడదు. ఒకళ్ళని బాధ పెట్టకూడదు. ఒకళ్ళ బాధ పెడుతుంటే మనం వాళ్ళ దగ్గర ఉండకూడదు. మనం బాధ పెట్టకూడదు, ఒకళ్ళ నుండి బాధపడకూడదు అని ఒక్క శ్లోకంలో అర శ్లోకంలో చెప్పాడంట మహాభారతాన్ని వ్యాస మహర్షి వినాయకుడికి. అప్పుడు ఇంతేనా, అయితే మంచిగా ఉండాలి. ఒకళ్ళని ఆ కథ ఇన్న కాడి నుండి మనం ఒకళ్ళని బాధ పెట్టకూడదు, ఒకళ్ళ వల్ల మనం బాధపడకూడదు. ఎవరన్నా మనల్ని బాధ పెట్టదలుచుకుంటే వాళ్ళ దగ్గర నుండి అవతలకి వెళ్ళిపోవాలి. వీళ్ళు మనల్ని బాధ పెట్టాలనుకుంటున్నారని వాళ్ళకి చిక్కకుండా అవతలకి వెళ్ళిపోవాలి అని చెప్పాడంట వ్యాస మహర్షి. అప్పుడు వినాయకుడు ఈయన ఇంత గొప్పగా ఉందా అని చెప్పాడంట. అంటే మహాభారతం ఎన్నో శ్లోకాలు, వేల శ్లోకాలు, అర్థాలు ఉన్నాయి. దీని అంతటి కారణం మనం వినాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకళ్ళని బాధ పెట్టకూడదు అనవసరంగా. ఒకళ్ళు మనల్ని బాధ పెడుతుంటే వాళ్ళ చేతికి మనం చిక్కకూడదు, అవతలకి వెళ్ళిపోవాలని చెప్పాడంట. ఎంత గొప్పగా ఉందో. మనం కూడా శుభ్రంగా ఉండాలి, ఒకళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు మనల్ని బాధ పెట్టాలనుకుంటే వాళ్ళకి చిక్కకూడదు, అవతలకి వెళ్ళిపోవాలి. అది మంచిగా ఉండాలి అని వినాయకుడు వ్యాస మహర్షి వినాయకుడికి చెప్పాడంట. మనం కూడా అలాగే ఉందాం. అయిపోయిందండి కథ. సరే, వినాయకాయ నమః. ఓం. అందరికీ శుభాలు జరగాలి. వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. అది బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి ఇవాళ పండగ చేసుకున్నాం. మీరు కూడా ఇలాగే చేసుకోండి. సంతోషం అండి. ఇవాళ నేను ఈ పండుగ సందర్భంగా ఈ ప్రసాదాలన్నీ చూపిలేకపోయాను. మేము పండుగ చేసుకున్నాం కదా, ఇవన్నీ పులిహారాలు ఇవన్నీ చూపెట్టాను మీకు. రేపు నుండి కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.